విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. 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 Please like, share and subscribe to Vikram TV. తమిళ సినీ నటుడు హీరో విశాల్ ఆరోగ్యం పైన ఇప్పుడు సినీ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఎంతో ఫేమ్ అయిన హీరో విశాల్ కు అసలు ఏమైంది? హీరో విశాల్ 12 ఏళ్ల కిందట నటించిన మదగజరాజా సినిమా వివిధ కారణాల రీత్యా ఈ సంక్రాంతికి విడుదలవుతుంది. అయితే ఇటీవల జరిగిన మదగజరాజా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో విశాల్ వణుకుతూ మాట్లాడడం, కనీసం నిలబడడానికి కూడా ఇబ్బంది పడడం, ఒక 70 ఏళ్ల పైబడిన వ్యక్తిగా నడుచుకుంటూ వెళ్ళడం చూస్తుంటే గనక అసలు హీరో విశాల్కి ఏమైంది అనే చర్చ ఇటు సినీ వర్గాల్లో అటు ఆయన అభిమానుల్లో కొంత ఆవేదన నెలకొంది. మొన్నటి వరకు 6 ప్యాక్తో మంచి నటుడుగా పేరు తెచ్చుకున్న విశాల్ ఇప్పుడు ఇంత అనారోగ్యానికి గురి కావడం పట్ల ఆయన అభిమానుల్లో కొంత అయోమయం నెలకొంది. కొంతమంది తీవ్ర జ్వరం ఉండగానే ఈ ఈవెంట్కు వచ్చారని, ఈవెంట్ తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయ్యి వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని అంటున్నారు. మరికొంతమంది షూటింగ్లో జరిగిన ఒక ప్రమాదం కారణంగాని హీరో విశాల్కు ఒక వింత జబ్బు సోకిందని అంటున్నారు. ఇక ఇంకొంతమంది మాత్రం మదగజరాజా సినిమాలో విశాల్ క్యారెక్టర్ ఇలాగే ఉంటుందని, 12 ఏళ్ల తర్వాత ఈ సినిమా రిలీజ్ కావడంతో సినిమా ప్రమోషన్ లో భాగంగానే విశాల్ ఈ రకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ రకంగా వణుకుతూ మాట్లాడుతూ అనారోగ్యంగా ఉన్నట్లు చేశారని చర్చించుకుంటున్నారు. పైగా సినిమా ఇండస్ట్రీలో చీమ చిటుక్కుమంటేనే ట్విట్టర్ లో స్పందించే సినిమా పెద్దలు ఎవరు కూడా విశాల్ అనారోగ్యంపై స్పందించకపోవడం కొంత అనుమానాలకు దారితీస్తుంది. సో అల్టిమేట్ గా విశాల్ కి ఏమైందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. అందరూ అనుకున్నట్లు అది అనారోగ్యమా లేక సినిమా ప్రమోషన్ లో భాగమా అనేది హీరో విశాల్ ముందుకొచ్చి చెప్తేనే మనందరూ కూడా తెలుస్తుంది. హీరో విశాల్ మన తెలుగు బిడ్డ కావడం, ఇక్కడి నుండి వెళ్ళి తమిళ్లో ఒక అగ్ర నటుడిగా పేరు తెచ్చుకున్న విశాల్ సంపూర్ణ ఆరోగ్యంగా మళ్ళీ మంచి సినిమాలు తీయాలని మనం కోరుకుందాం. గెట్ వెల్ సూన్ విశాల్.